మన ఇండియా పైన ఒక అతిపెద్ద దాడి జరిగే అవకాశం ఉంది. మన ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని దేశం నుంచి విడగొట్టి ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేసే అతిపెద్ద కుట్ర జరుగుతుంది. దాని వెనుక అమెరికాకు చెందిన CIA పెద్ద ప్లాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనందరం అనుకుంటాం అమెరికాను నడిపించేది ఆ దేశానికి ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయిన వ్యక్తి అని. కానీ అది నిజం కాదు. అమెరికాను నడిపించేది డీప్ స్టేట్. డీప్ స్టేట్ అంటే అమెరికాలో ఉన్న వెరీ పవర్ఫుల్ వ్యక్తులు. వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన వాళ్ళు కావచ్చు, లేదా మిలిటరీ లీడర్స్ కావచ్చు, లేదా ఆ దేశంలో ఉన్న రిచెస్ట్ పీపుల్స్ కూడా కావచ్చు. వీళ్లకు అమెరికాకు ప్రెసిడెంట్గా ఎవరు సెలెక్ట్ అవుతున్నారు అనే దాంతో సంబంధం ఉండదు. ఆ దేశ గవర్నమెంట్ మొత్తాన్ని ఆల్మోస్ట్ వీళ్ళే రన్ చేస్తారు. మరి ప్రెసిడెంట్గా ఎన్నికైన వ్యక్తి ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ చాలా తక్కువ. ఫర్ సపోజ్ ట్రంప్ లాంటి వాడు ఎలెక్ట్ అయితే తను డీప్ స్టేట్ మాటను కూడా వినడు. కొన్ని విషయాలు తన స్టైల్లో చేయాలి అనుకుంటాడు. కానీ ట్రంపే కాదు, ఎంతటి పవర్ఫుల్ వ్యక్తి ప్రెసిడెంట్ అయినా కూడా మేజర్గా అమెరికాను రన్ చేసేది డీప్ స్టేట్. క్లియర్గా చెప్పాలంటే 80% నిర్ణయాలు డీప్ స్టేట్ తీసుకుంటే 20% ట్రంప్ తీసుకుంటాడు, అంతే. నేను ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా అమెరికాకు చెందిన మిలిటరీ బంగ్లాదేశ్కి వచ్చింది. ఎప్పుడు లేని విధంగా అమెరికాకు చెందిన C-130J సూపర్ హర్క్యులిస్ ఎయిర్ క్రాఫ్ట్ అమెరికా నుంచి బంగ్లాదేశ్లోని ఈ చిట్టగాంగ్ ప్రాంతంలో ల్యాండ్ అయింది. అమెరికా బంగ్లాదేశ్లో మిలిటరీ డ్రిల్ చేయడానికి వచ్చాము అని చెప్తుంది. కానీ ఇక్కడ ట్రంప్ ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఈ ప్లాన్ చేస్తుంది ట్రంప్ కాదు, డీప్ స్టేట్. మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్లో ఉన్న షేక్ హసీనా గవర్నమెంట్ని పడగొట్టింది అమెరికా డీప్ స్టేట్. అంటే అమెరికాకు చెందిన CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. బంగ్లాదేశ్లో ప్రజల్ని, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని రెచ్చగొట్టింది. అయినా పని కాకపోయేసరికి అక్కడి ఇస్లామిక్ రాడికల్స్ని యాక్టివేట్ చేసి షేక్ హసీనా గవర్నమెంట్ మొత్తాన్ని పడగొట్టారు. ఈ బంగ్లాదేశ్ ప్రజల్ని వీళ్ళు ఎలా రెచ్చగొట్టారో తెలుసా? షేక్ హసీనా బాగా అవినీతి చేస్తుంది, ఈమె ఓటింగ్స్లో కూడా ఫ్రాడ్ చేసి మళ్ళీ పవర్లోకి వచ్చింది అని ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి దాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేశారు. దాంతో ప్రజలు దాన్ని నమ్మేసి నిజమే అనుకొని షేక్ హసీనా ప్రభుత్వంపై తిరగబడ్డారు. నిజం చెప్పాలంటే ప్రజలు తిరగబడలేదు, యువకుల్ని రెచ్చగొట్టి రోడ్లపైన వైలెన్స్ని క్రియేట్ చేశారు. సేమ్ ఇలాంటిదే నేపాల్లో కూడా జరిగింది. ఇప్పుడు మీలో కొంతమంది వీళ్ళను సపోర్ట్ చేసేవాళ్ళు అంటారు, బ్రదర్ అక్కడి ప్రజలు తిరగబడి అవినీతి చేసే ప్రభుత్వాన్ని పడగొట్టారు, అందులో తప్పేముంది అని అంటారు. ఒకసారి ఇంటర్నెట్లో హామీ నేపాల్ అని టైప్ చేసి చూడండి. ఈ NGOని నేపాల్లో ప్రొటెస్ట్ మొత్తాన్ని ప్లాన్ చేసింది. అవినీతికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడంలో తప్పు లేదు, కానీ అవినీతికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఎజెండా నడిపించడం తప్పు. ఈ NGOకి సపోర్ట్ అండ్ మనీ ఇచ్చేది ఎవరో తెలుసా? అనేక దేశాల్లో కావాలని తమ స్వలాభం కోసం గవర్నమెంట్ని కూల్చి దేశాల్ని నాశనం చేసిన ఫోర్డ్ ఫౌండేషన్. దీన్ని రన్ చేసేది జార్జ్ సోరోస్. వీడు మన దేశాన్ని నాశనం చేయడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, అవినీతి గవర్నమెంట్ని పడగొట్టడానికి, దేశాన్ని నాశనం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు కంప్లీట్గా నాశనం అయ్యాయి. ప్రజలు ఎందుకు పోరాడి షేక్ హసీనాను దేశం నుంచి తరిమేశారు? ఆమె అవినీతి చేసింది, ఓటింగ్లో ఫ్రాడ్ చేసిందనే కదా. మరి ఇప్పుడు ఆ దేశంలో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయా? నో, 50% ఇంకా పెరిగిపోయాయి. ఎందుకంటే ప్రజెంట్ ఆ దేశాన్ని చూసుకోవడానికి ప్రాపర్ లీడర్ లేడు. మీ అందరూ అనుకోవచ్చు మొహమ్మద్ యూనస్ బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు, దేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడు అని. కానీ నో, ఈ మొహమ్మద్ యూనస్ గాడు అసలు ఎలక్షన్సే కండక్ట్ చేయకుండా ప్రైమ్ మినిస్టర్ పదవిని ఒక కింగ్ లాగా గత సంవత్సరం నుంచి ఎంజాయ్ చేస్తున్నాడు. జనరల్గా ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఎవరు ఉండాలి? ప్రజలు ఎన్నుకున్న లీడర్ ఉండాలి. మరి వీడెందుకున్నాడు? ఒకసారి ఆలోచించండి. షేక్ హసీనా టైంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అక్కడ ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. అవినీతి 50% కంటే ఎక్కువగా పెరిగింది. ఆ దేశంలో ఒక ప్రాపర్ రూలింగ్ మెకానిజం లేకపోవడంతో క్రైమ్స్ పెరిగిపోయాయి. చాలా విషయాల్లో ఆ దేశం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నేపాల్తో కూడా సేమ్ అలాగే జరగబోతుంది. మీకు తెలుసా, నేపాల్లో ప్రొటెస్ట్ చేసిన జంజీలు సుశీలా కార్కీ గారిని తమ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు. ఇది మంచి విషయం. కానీ ఈ జంజీల మిగతా డిమాండ్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు చనిపోయిన విద్యార్థుల ఫ్యామిలీస్కి మినిస్టర్ పదవులు ఇవ్వాలంట.
మినిస్టర్ పదవులు దేశ రాజ్యాంగం పైన అవగాహన ఉండి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అనే ఐడియా ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. కానీ ఒక ర్యాండమ్ పర్సన్కి మినిస్టర్ పదవి ఇస్తే వాళ్ళు ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు? వీటితో పాటు నేపాల్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కాస్త త్వరగా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే నేపాల్ చాలా చిన్న దేశం. మన దేశంలో ఒక రాష్ట్రం అంత ఉండదు ఈ దేశం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మన ఇండియాకు వస్తే, ఇండియాలో ఉన్న యువకులు కూడా రోడ్లపైన వచ్చి విధ్వంసం క్రియేట్ చేస్తే, అది మన దేశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. మన దేశంలో అలా జరిగితే ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా యాక్టివేట్ అయి వాళ్ళకు కావలసిన అన్ని ప్రాంతాలని ఆక్యుపై చేసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ మన ఇండియాకు వస్తే దానికి రెస్పాండ్ అవ్వడానికి ఒక ప్రాపర్ అథారిటీ ఉండదు. అయితే ఇలాంటి ఒక విధ్వంసం మన దేశంలో క్రియేట్ చేయడానికి మన దేశంలో ఉన్న ఒక అపోజిషన్ పార్టీ లీడర్ బాగా ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. షేక్ హసీనా పైన ఎలా అయితే ఈమె ఎలక్షన్ ఫ్రాడ్ చేసి గెలిచింది, అవినీతి చేస్తుందని ఎలా అయితే ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారో, అలాంటి ఫేక్ న్యూస్లు ఒక అతిపెద్ద అపోజిషన్ పార్టీ లీడర్ మన దేశంలో క్రియేట్ చేస్తున్నాడు. దాని గురించి మనం రాబోయే వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది అమెరికా మిలిటరీ బంగ్లాదేశ్లో ఎందుకు వచ్చింది, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని. ఇక్కడ అమెరికా చాలా పెద్ద ప్లాన్ చేస్తుంది. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనా పవర్లో ఉన్నప్పుడు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా బంగ్లాదేశ్కి సమీపంలో ఒక క్రిస్టియన్ దేశాన్ని క్రియేట్ చేయాలి అనుకుంటుంది అని. అయితే ప్రజెంట్ అమెరికా చేస్తున్న పనులు చూస్తుంటే ఈమె చెప్పింది నిజమే అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, మన నార్త్ ఈస్ట్ రాష్ట్రమైన మణిపూర్లో కొన్ని సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి. కూకీ అండ్ మేతి కమ్యూనిటీ మధ్య విపరీతంగా వైలెన్స్ జరిగింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కూకీ కమ్యూనిటీ అంటే వీళ్ళు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్ పీపుల్స్. వీళ్ళలో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్నారు. అండ్ కూకీలు మయన్మార్లో కూడా బాగా స్ప్రెడ్ అయి ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది జియో పొలిటికల్ నిపుణులు చెప్పేది ఏమిటంటే, అమెరికా ఇండియా అండ్ మయన్మార్ మధ్య ఒక కొత్త దేశాన్ని, క్రిస్టియన్ దేశాన్ని క్రియేట్ చేసే కుట్ర చేస్తుంది అని. అందుకే మీరు గమనించండి, మణిపూర్లో గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ అమెరికన్ పీపుల్స్ కూడా కొందరు కనిపించారు. వాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉన్న క్రిస్టియన్స్కి సపోర్ట్ చేయడం, వాళ్ళకు డ్రోన్స్ని ప్రొవైడ్ చేయడం, అలాగే ఇలాన్ మాస్క్ యొక్క స్టార్ లింక్కి చెందిన ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కనిపించాయి. అంటే ఇండైరెక్ట్గా అమెరికా సపోర్ట్ ఈ గొడవల్లో మనకు కనిపిస్తుంది. బహుశా అమెరికాకు చెందిన బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని కూలగొట్టిన CIA కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అమెరికాకు ఇక్కడికి వచ్చి ఒక కొత్త దేశం క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది బ్రో అని. మీరు గమనించండి, ప్రజెంట్ మన ఇండియా ఏ దేశానికి తల వంచట్లేదు. అమెరికా మనల్ని టారిఫ్ ద్వారా ఎంత బెదిరించినా మన నయా భారత్ భయపడట్లేదు. ఎస్పెషల్లీ మోడీ అండర్లో ఉన్నన్ని రోజులు ఇండియా ఎవరికీ తల వంచదు. ఇది అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. అమెరికాకు పాత ఇండియా అంటే, వాళ్ళు చెప్పినట్టుగా ఆడే ఇండియా అంటే ఇష్టం. మరి అలాంటప్పుడు ఇప్పుడు అమెరికా ఇండియాను ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి? ఒకటి, మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. లేదా మనం పాకిస్తాన్ లాగా అమెరికా కాళ్ళ దగ్గర ఉండే దేశం కాదు కాబట్టి ఇక్కడ అమెరికా ఇండియాలో కొంత భాగాన్ని, మయన్మార్లో కొంత భాగాన్ని, బంగ్లాదేశ్లో కొంత భాగాన్ని తీసుకొని ఇదిగో ఈ ప్రాంతంలో ఒక కొత్త క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ కొత్త దేశం ఖచ్చితంగా అమెరికా చెప్పినట్టుగా వింటుంది. అక్కడి నుంచి అమెరికా ఇటు ఇండియాను కంట్రోల్ చేయొచ్చు, అటు చైనా పైన కూడా ఒక నిఘా వేయవచ్చు. రేపు చైనాకు అమెరికాకు ఏదైనా గొడవ జరిగితే ఈ ప్రాంతం నుంచి అమెరికా చైనా పైన అటాక్ చేయగలదు. ఈ సౌత్ ఏషియా దేశాలన్నింటినీ కంట్రోల్ చేయడానికి అమెరికాకు ఈ ప్రాంతంలో కొత్త దేశం ఉండడం చాలా అవసరం. దానికోసమే వీళ్ళు స్టార్టింగ్లో షేక్ హసీనాను ఒక ఐలాండ్ అడిగారు. కానీ ఆమె ఒప్పుకోకపోయేసరికి ఆమెను పదవి నుంచి తొలగించేశారు. మొన్నటి వరకు ఇండియాను కంట్రోల్లో తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించారు. అది కుదరకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ ఏదో పెద్ద కుట్రను ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్, ఇవి రెండు అమెరికా కంట్రోల్లో ఉన్న పెంపుడు దేశాలు. అమెరికా ఏం చెప్తే ఈ దేశాలు దాన్ని ఫాలో అవుతాయి. అందుకే మీరు గమనించండి, ఈ దేశాలపైన అమెరికా టారిఫ్ కూడా ఎక్కువగా వేయలేదు. బంగ్లాదేశ్ పైన కేవలం 20% టారిఫ్ వేశారు. దీనిపై ఈ మొహమ్మద్ యూనస్ గారు రెస్పాండ్ అవుతూ, మేము ఇండియా కంటే బెటర్గా అమెరికాను డీల్ చేశాము అని చెప్పుకున్నాడు. కానీ అమెరికా చెప్పు నాకడానికి, అమెరికాకు లొంగకుండా సరి సమానంగా నిలబడడానికి చాలా తేడా ఉంటుంది.
అది వీడికి తెలియదు. పైగా ఈ ట్రంప్కి మొహమ్మద్ యూనస్ అంటే అస్సలు నచ్చదు. మొహమ్మద్ యూనస్ బైడెన్ పవర్లో ఉన్నప్పుడు ట్రంప్ని నోటికొచ్చినట్టుగా క్రిటిసైజ్ చేశాడు. అసలే ట్రంప్కి ఈగో ఎక్కువ. అలాంటోడు వీడితో మాట్లాడి డీల్కి ఎలా ఒప్పుకుంటాడు? కాబట్టి బంగ్లాదేశ్ నుంచి అమెరికా ఏదో పెద్దది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే వాళ్ళు ఆ దేశం పైన ఇప్పుడు సాఫ్ట్గా ఉన్నారు. మీకు గుర్తుండి ఉంటే నేను ఒక 10 నెలల క్రితం ఇదిగో ఈ వీడియో చేశాను. ఇందులో మన దేశ మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికాకు వెళ్ళి కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇతని పేరు లాడ్లు హోమా, మిజోరాం ముఖ్యమంత్రి. అయితే ఇతను జో అనే కమ్యూనిటీకి చెందినవాడు. ఈ జో కమ్యూనిటీలో మేజర్గా క్రిస్టియన్సే ఉంటారు. ఈ కమ్యూనిటీ వాళ్ళు మన ఇండియాలోని మిజోరాం రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. అలాగే మయన్మార్, బంగ్లాదేశ్లో కూడా ఉన్నారు. అయితే ఇతను 10 నెలల క్రితం అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్న జో కమ్యూనిటీ పీపుల్స్ని కలిసి మనందరం త్వరలోనే ఒకటి కాబోతున్నాము, ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ దానికి సహాయపడబోతుంది, ఒక నిజమైన దేశానికి బౌండరీలు ఉండవు అంటూ చాలా విచిత్రమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇతను ఈ విషయాన్ని అమెరికాకు వెళ్ళి ఎందుకు చెప్పాడు? జో కమ్యూనిటీలోని క్రిస్టియన్స్ అందరినీ కలిపి ఒక దేశంగా చేసే ప్లాన్ ఏమైనా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందా అని అప్పుడే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు ఈ విషయం తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదే ప్లాన్ని అమెరికా ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చాలా డెస్పరేట్గా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అమెరికాకు చెందిన CIA ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దేన్ని కూడా వెంటనే ప్లాన్ చేయదు. వాళ్ళు ఏం చేసినా దాని వెనకాల సంవత్సరాల ప్లానింగ్ ఉంటుంది. భారత్లో ఇదిగో ఈ ప్రాంతంలో ఒక కొత్త దేశం, ఎస్పెషల్లీ క్రిస్టియన్ దేశం ఏర్పాటు చేయాలి అని వీళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ ఇంట్రెస్ట్ క్రిస్టియానిటీ మతాన్ని పెంచాలి అని కాదు. ఇక్కడ ఒక దేశం క్రియేట్ అవుతే ఆ దేశం అమెరికాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. దాంతో ఆ ప్రాంతంలో వీళ్ళు తమ మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకుంటారు. అక్కడి నుంచి సౌత్ ఏషియాలో ఉన్న అన్ని దేశాల్ని కంట్రోల్ చేయొచ్చు. అది అమెరికా మేజర్ ప్లాన్ లాగా కనిపిస్తుంది. షేక్ హసీనా పవర్లో ఉన్నప్పుడు అమెరికాకు బంగ్లాదేశ్కు మధ్య అసలు పెద్దగా ఎటువంటి మిలిటరీ డ్రిల్ జరగలేదు. అమెరికా ఒకవేళ ఆసియాలో ప్రాపర్ మిలిటరీ డ్రిల్ చేయాలి అంటే ఇండియాతో చేస్తుంది. ఆల్రెడీ అలాంటివి జరుగుతున్నాయి. కానీ ట్రంప్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన ఈ యూనస్ గవర్నమెంట్తో అమెరికా ఇప్పుడు ప్రాపర్గా డీల్ చేసుకుంటూ ఇప్పుడు పెట్టిన 20% టారిఫ్ని కూడా తగ్గిస్తాము అనే హామీ ఇస్తూ బంగ్లాదేశ్తో రిలేషన్ని మెయింటైన్ చేస్తుంది అంటే ఏదో అనుమానంగా ఉంది. ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా ఏదో పెద్దది ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది జియో పొలిటికల్ నిపుణుల ప్రకారం ఈవెన్ నార్మల్గా ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది, మణిపూర్ గొడవలు ఊరికే అక్కడి ప్రజలు చేసినవి కాదు. కూకీ కమ్యూనిటీ కంప్లీట్ క్రిస్టియన్ కమ్యూనిటీ, మేతీ వాళ్ళు హిందూస్, ఈ ఇద్దరి మధ్య కావాలని గొడవను క్రియేట్ చేశారు. ఈ గొడవను మరింత పెద్దది చేసి అక్కడి రాష్ట్రాలన్నింటినీ చిన్నాభిన్నం చేసి ఇండియా నుంచి విడగొట్టే పెద్ద కుట్ర జరుగుతుంది. దానికి మన దేశంలో ఉన్న కొన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, అన్ని విధాలా మన ఇండియాను అగ్రదేశాలు టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. మన ఇండియా స్ట్రాంగ్ అవ్వడం, వేగంగా డెవలప్ అవ్వడం వాళ్ళకు ఇష్టం లేదు. మనం ఇలాగే పేదరికంలో మగ్గుతూ వాళ్ళు చెప్పినట్టుగా వింటూ వాళ్ళ అండర్లో ఉండడం వాళ్ళకు కావాలి. అంతేకాని ఇప్పుడు మోడీ అండర్లో తిరగబడే ఇండియా, మాటకు మాట సమాధానం ఇచ్చే ఇండియా వాళ్ళకు నచ్చట్లేదు. అందుకే మనల్ని టార్గెట్ చేస్తున్నారు. మన ఇండియాను ఎట్టి పరిస్థితుల్లో కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి భారతీయులంతా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది. అనవసరపు ఫేక్ న్యూస్లు నమ్మకండి. కొంతమంది జర్నలిస్టులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మన దేశాన్ని బంగ్లాదేశ్, నేపాల్ లాగా మార్చే మిషన్లో పనిచేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాతో కాస్త జాగ్రత్తగా ఉండండి. దేశం గురించి, దేశ సెక్యూరిటీ గురించి ఏదైనా న్యూస్ వస్తే వెంటనే నమ్మకండి. దాని వెనకాల నిజాలు తెలుసుకోండి, ఫ్యాక్ట్ చెక్ చేయండి. ఎందుకంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాలు నాశనం అయింది కొంతమంది క్రియేట్ చేసే ప్రాపగండా కారణంగా. వాటి బారిన మీరు పడకండి. ఇది భారతీయులంతా ఏకంగా ఉండి మన దేశాన్ని సపోర్ట్ చేయాల్సిన సమయం. కాబట్టి లెట్స్ యునైట్ అండ్ ప్రొటెక్ట్ అవర్ భారత్ విత్ ప్రైడ్. ఈ న్యూస్ పైన ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే నేను వెంటనే మీకోసం వీడియో తీసుకొస్తాను. ఆ వీడియోని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి.
మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ జర్నీలో మీరు భాగం కండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.